మనలో చాలామంది చాలా విధములైన భయాలతో సఫర్ అవుతూ ఉన్నారు. కొంతమంది ఫియర్ ఆఫ్ ఫ్యూచర్ గురించి, భవిష్యత్తు గురించి భయపడుతూ ఉంటారు. నా జీవితం భవిష్యత్తులో ఎలా ఉంటుందో, నేను అనుకున్నది సాధిస్తానో లేదో, నేను ఇల్లు కట్టుకోవాలనుకుంటున్నాను, అది పూర్తి అవుతుందో లేదో, నాకు ఉద్యోగం వస్తుందో రాదో, ఇలాగా ఫ్యూచర్ని బట్టి చాలా మంది భయంతో సఫర్ అవుతూ ఉన్నారు. అలాగే ఇంకా కొంతమంది ఫియర్ ఆఫ్ ఫెయిల్యూర్, నేను ఓడిపోతానేమో, బిజినెస్లో ఇన్వెస్ట్ చేస్తున్నాను, అది సక్సెస్ అవుతుందో లేదో, ఒకవేళ ఫెయిల్ అయిపోతే నా పరిస్థితి ఏంటి, ఇలాగా ఫ్యూచర్ గురించి, ఫెయిల్యూర్ గురించి, ఓటమి గురించి చాలామంది భయంతో సఫర్ అవుతూ ఉన్నారు. కొంతమంది కూడా ఫియర్ ఆఫ్ సిక్నెస్, అనారోగ్యం బట్టి చాలామంది భయంతో కుమిలిపోతూ ఉన్నారు. వాళ్ళకున్న అనారోగ్యాన్ని బట్టి, వాళ్ళకున్న హెల్త్ ఇష్యూస్ని బట్టి, నేను ఇంకా బాగుపడతానో లేదో, నాకు స్వస్థత కలుగుతుందో లేదో, నేను ఇంకా నార్మల్ పర్సన్ అవుతానో, హెల్తీ పర్సన్ అవుతానో లేదో, నాకు అన్నీ సెట్ అవుతాయో లేవో అని వాళ్ళకున్న అనారోగ్యాన్ని బట్టి చాలామంది భయపడుతూ ఉన్నారు. కొంతమంది ఫియర్ ఆఫ్ డెబ్ట్స్, అప్పుల్ని బట్టి, వారు చేసిన అప్పుల్ని బట్టి, వారికున్న అప్పుల్ని బట్టి చాలామంది భయపడుతూ ఉంటారు. నేను అప్పు ఎక్కువ చేసేసాను, నేను అసలు తీరుస్తానో లేదో, నాకు వచ్చే ఇన్కమ్ చాలా తక్కువగా ఉంది, నాకున్న అప్పులు చాలా ఎక్కువగా ఉన్నాయి, ఒకవేళ నేను తీర్చలేకపోతే నా సిచ్యువేషన్ ఏంటి, నా పరిస్థితి ఏంటి, నా పిల్లల పరిస్థితి ఏంటి, ఇలాగ అప్పుల వల్ల చాలామంది డిప్రెస్ అయిపోయి భయంతో సఫర్ అవుతూ ఉన్నారు. ఇంకా కొంతమంది అయితే ఫ్యామిలీ ఇష్యూస్, ఫియర్ ఆఫ్ ఫ్యామిలీ ప్రాబ్లమ్స్, వాళ్ళ ఫ్యామిలీలో జరిగే గొడవల్ని బట్టి, ప్రాబ్లమ్స్ని బట్టి, వాళ్ళ రిలేషన్షిప్స్లో జరిగే ఇబ్బందుల్ని బట్టి చాలామంది సఫర్ అవుతూ భయపడుతూ ఉంటారు. ఇలాగా మనలో చాలామంది భయంతో ఇబ్బంది పడుతూ బాధపడుతూ ఉన్నారు కదా. సో మనకే దేవుడు చెప్తున్నాడండి, భయపడొద్దు, దిగులు పడద్దు, నేను మీకు తోడుగా ఉన్నాను, నేను మిమ్మల్ని బలపరుస్తాను, మీకు సహాయం చేసే దేవుడును నేనే అని ఈరోజు దేవుడు మనల్ని ధైర్యపరుస్తున్నాడు. భయపడకుము అనే వర్డ్ బైబిల్లో 365 టైమ్స్ ఉంది. మనకి ఇయర్లో 365 డేస్, అంటే మనకి దేవుడు ప్రతిరోజు భయపడొద్దు అని దేవుడు మనకు తెలియజేస్తున్నాడు. సో ఈ వీడియో చూస్తున్న మీరు భయాలతో ఇబ్బంది పడుతూ సఫర్ అవుతూ ఉంటే దేవుడు మనతోనే మాట్లాడుతున్నారండి, మనం భయపడొద్దు.